అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచి ఉన్నారులా? మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? జరా కామెంట్ పెట్టుర్రి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. అయితే చిన్ననాటి ప్రేమ కథ గురించి మర్చిపోయారా మీరు? అది పెడతలేరు అని కామెంట్లు వస్తున్నాయి. మరి మీ గురించి ఈ రోజు చిన్ననాటి ప్రేమ కథ వీడియో చేయబోతున్నాం. చేస్తాం కానీ మరి లైక్లు ఎందుకు వస్తలేవు? వ్యూస్ కూడా బాగా వస్తలేవు మన చిన్ననాటి ప్రేమ కథకు. మంచిగా చూసి జరా లైకులు కొట్టుర్రి. లైకులు కొడితేనే కదా మన వీడియోస్ ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. బంటి బంటి అని నన్ను మస్తు మంది గుర్తు చేసుకుంటారు. నాకు తిన్నప్పుడల్లా సరం పడుతుంది. ఇక నేను అనుకుంటానా నన్ను ఆదికి ఎవరు చేస్తారు, మన సబ్స్క్రైబర్స్ తప్ప వేరే ఎవరు అయ్యరు అని మీ ముందుకు ఇవాళ చిన్ననాటి ప్రేమ కథతోటి వస్తున్నాం అంటుర్రు కానీ లైకులు కొడతలేరు చిన్ననాటి ప్రేమ కథకి. ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టుర్రి. లైక్ కొడితే వీడియో కొంచెం ముందుకు పోతుందిలా, పోతేనే కదా మాకు సంబరం అవుతుంది. మర్చిపోకండి, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ ఎందుకు, మరి వీడియోలోకి పోదాం పదండి. సీన్ గాని పెళ్ళయి 2 రోజులు అవుతుంది. ఇక వానెంజాయ్లో వాడున్నాడు. కనీసం ఏంద్రా బంటి ఏం చేస్తున్నావురా ఇట్రారా అని కూడా ఫోన్ చేస్తలేడు. నీ అక్క ఒకప్పుడేమో బంటి బంటి అని 100 సార్లు ఫోన్ చేసేది. ఇక కొత్త మురుపం గట్లనే ఉంటుంది కానీ ఇక నా పెళ్ళైతే నేను కూడా గట్లనే ఉంటా కావచ్చు. ఏం చేయాలి, ఇంట్లంతా ఉడికి పాడైతుంది. ఇప్పుడే వచ్చి ఈడ కూసున్నా. అయ్యో పిల్లగా ఒక్కోని అయిపోతుంది. నీ తోటలందరికీ పెళ్లి కాబట్టి ఇక నువ్వు కూడా చేసుకోరాదు. అరే అటు ఇటు మళ్ళా నా పెళ్లి మీదకే వస్తావు కాదయ్య పిల్లగా, ఎప్పుడు చూసినా శ్రీను నువ్వు ఇద్దరు కూసుందరు. ఇప్పుడు ఆ పిల్లగానికి పెళ్ళి అయ్యేగా, ఇప్పుడు నువ్వు ఒక్కొని వే కూర్చొని పడుతుంది. ఇక నువ్వు కూడా లగ్గం చేసుకోరాదు. ఇక నేను లగ్గం చేసుకుంటే ఈ షెట్ కింద ఎవరు కూర్చోవాలి? అయ్యో షెట్ కింద కూర్చోవడానికి నాను నువ్వు పెళ్లి చేసుకుంటావు. భలే గమ్మత్ మాట్లాడతావు పిల్లలకు. ఏ గట్లేం లేదు నర్సవ్వ, చేసుకుంటాం గాని. ఏమంటాంది నీ పిల్ల మరి? నా పిల్లి ఇంకా ఫోన్ చేయలేదు. చేత్త అంటది, చేయకపోతే ఎట్లా అంటది? సరే సరే వీళ్ళకు పొద్దుగా లేస్తే ఏం పనులు ఉండయి. ఎవడేం చేస్తాడు, ఎవడేడ పోతుండు అన్ని గివ్వే ఈ ఆడక్కలకు. ఈ పోరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. హలో, ఏమైందే? ఎన్నిసార్లు చేస్తారే ఫోన్ నీకు? ఫోనే లిఫ్ట్ చేస్తలేవు. ఏం పండుకున్నా, ఇప్పుడే లేచిన. 11 అవుతానికి ఇప్పుడు లేస్తారే. ఆడదాని లక్షణం ఒక్కడి కూడా లేకపోయా నీకు. అరే పిచ్చోడా, ఏమో నాకు రాత్రంతా నిద్ర పట్టి పాడగాలేదు. చీమలు గుట్టినాయి కింద వంటే, అందుకే ఇప్పుడు వన్నా. చీమలు ఉన్న కాడ నువ్వెందుకు వన్నవే? నీకు మంచం లేదు, ఓ బల్ల లేదు, బెడ్ లేదా ఏంది? మా డాడట బెడ్లా లడ్డు తిన్నాడట మధ్యాహ్నం. ఇంత పడ్డదేమో చీమలన్నీ అలా తయారైనాయి. ఇక నేను వండేసరికి అన్ని గుట్టి పాడైనాయి. పెయ్యంతా రోమాలు వేసినాయి. అస్సలు నిద్ర పట్టలేదు. మంచి పని అయింది కానీ ఏమైంది? ముఖం కడిగినావా లేదా? కడిగినా. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఏడుంటనే ఇప్పుడే బయటకు వెళ్ళినా. ఇట్లా చెట్టు కింద కూసున్నా, ఒక్కరినే ఉన్నా, ఎవ్వరు లేరు. నేను రావాలా మరి? నువ్వు నేను కలిసి షెట్ కింద కూసుందా మే పిచ్చిదానా? ఇక చూసినోళ్ళు మొత్తం పేర్నాల పెడతారు. నీ దగ్గరికి ఎప్పుడు నేను రావద్దు కానీ శ్రీన్ లేడా? శ్రీన్ రాలేదా? ఆడేమత్తడే, మొన్ననే పెళ్ళాయే, వాడు ఆ బిజీలు ఉన్నట్టున్నాడు. ఫస్ట్ నైట్ అయిందో అడగపోయినావు? నీకు రోగం బాగున్నదే గా ముచ్చట నేను అడుగుతానే. నువ్వు అడుగు నీ దోస్తుకు ఫోన్ చేసి. వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి నీకెందుకే అంత ఆతృత? కాదురా బంటి, ఫస్ట్ నైట్ రోజు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఏం లేదులే. నీతోటి ఏం మాట్లాడినా కూడా నువ్వు అన్ని వంకర టింకర మాట్లాడతావు గాని. అగో కుయ్యి ఎత్తాంది ఫోన్ ఎవరో ఎత్తారు, రాగే మళ్ళీ ఎత్తావు. అబ్బో నువ్వారా? ఏంద్రా? నేనేరా బంటి, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఏం చేయాలి? ఇక్కడ చెట్టు కింద కూర్చున్నా. మా ఇంటికి వెళ్ళి అత్తనే లేవేంరా? ఇక నువ్వు దేకటట్టున్నావురా. నీ అక్క నీకు పెళ్ళయింది, ఇక నువ్వు ఆగుతలేవు, ఆ మోజుల్నే ఉంటివి. ఏ పెళ్ళి అయితే ఏం లాభం ఉందిరా? ఇంకా మా ఫస్ట్ నైట్ కాలేదు కాదు. అయ్యో ఎందుకురో? నిన్న బేస్తారం అన్నారు, ఏందో అమావాస్య అన్నారు, ఇవాళ ఒడి నింపుతారట. అంతేనా? అయితే ఇంకేందిగా. సరే గాని ఏం చెప్తున్నావురా? ఇంటికి వెళ్ళి రాలేవు, బోర్ కొడుతుంది. నేను చేంజ్ చేయాలరా మీ మధ్యలో?
అరే అందరున్నారా మా అమ్మ గిట్లా మా మధ్యలో అనబడితివి దా జున్నుకు కూడా బోర్ కొడుతుందట బంటి నున్ను పింకిని రమ్మందం ఈరోజు కాసేపు అని అంటాంది. పింకికి ఫోన్ చేస్తుంది కావచ్చు, నువ్వైతే రాలేవు. సరే సరే తీ అత్తానతి. జల్ది రారా వారి ఎవడు కలిస్తే వానితోటి ముచ్చట పెట్టుకుంటూ ఉండకు. అత్తాను నువ్వు వండు. ఇట్లా పోదాం. మరి ఏం కూరలు అండిర్రో? మటనో చికెనో బోటో తలకాయనో ఏదన్నా అడితే మంచిగా తినేద్దాం. ఏమైంది జున్ను ఒక్కదానివి కూర్చున్నావు ఇక్కడికి వచ్చి? ఏం లేదురా, ఇప్పటిదాకా బయటనే కూర్చున్నా అత్తమ్మ వాళ్ళతోటి. ఇట్లా ఒరుగుదామని వచ్చిన. అవునా, ఎందుకో డల్లుగున్నట్టు అనిపిస్తుంది మరి. ఏ డల్లేం లేదు కానీ నేను మా ఇంటికి వస్తారా? అరే ఇప్పుడు పోతే ఎట్లా? ఇయ్యాల ఒడి నింపుడట కదా, మన ఫస్ట్ నైట్ కదా ఈరోజు. ఇవాళ పోతా అనబడుతుంది. అరే నేను ఏమైనా నైట్ దాకా పోతా అంటున్నా, ఇప్పుడు పోయి సాయంత్రం వస్తా అని. ఎందుకు చెప్పు, నీకు ఇక్కడ మంచి అనిపిస్తలేదా? కొంచెం అలవాటు అయ్యేదాకా అట్లనే ఉంటది. ఏ అదేం లేదురా, ఎందుకో పోబుద్ది అవుతుంది. ఏమో ఈ చీర కట్టుకోమంటారు, ఇది కట్టుకుంటే నాకు అస్సలు కంఫర్ట్గా లేదు. ఓ డ్రెస్ అన్నా నైటీ అన్నా వేసుకుందామని అంటేనేమో వేసుకొని ఇస్తలేరు. మనకు పెళ్ళయింది మొన్ననే నాయే, ఇక రేపడుతుంది డ్రెస్లు వేసుకోపోతే ఏం వేసుకుంటావు? మీకు మొత్తం ఆవుతలేనట్టున్నది కదా, ఆడ డోర్ తీసే ఉంది. అత్తమ్మ ఇట్లా అత్త ఎట్లుంటది? అరే ఇంకెందుకు భయపడు, మనకు పెళ్ళైపోయిందే. మనకు పెళ్ళైపోయినాక మన రూమ్లకు ఎవరు వస్తారు? మన పర్మిషన్ లేనిది ఎవరు రారు. కానీ నిన్న మొన్న అస్సలకే నిద్ర లేదు, నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది. పడుకుంటావా ఏంది? అదే పడుకోవాలా, పడుకుంటే మీ వాళ్ళు ఏమనుకుంటారో అంత టెన్షన్ అవుతుంది. అరే మా ఊళ్ళో ఏమనుకుంటారే, బంటి ఉన్ను పింకి వస్తానన్నారు. అటు ఇటు 3 అవుతుంది. ఎప్పుడు పండుకుంటావు, ఎప్పుడు లేస్తావు? మళ్ళీ కాసేపు అయితే ఇక తినేసినాక మన ఫస్ట్ నైట్ బీ రెడీ. అరే రామా, ఈ సెంటిమెంట్లు పెట్టి చంపబడుతుంది అందరూ. ఈ అందరికీ ఉంటాయి కదా. నేను అమ్మా ఏమైంది రాజును ఇక్కడ చొక్కదాన్ని ఉన్నావు? ఏం లేదు వస్తమ్మా, కూర్చొని నడుము వస్తుంది. ఇట్లా పడుకుందామని వచ్చినా, ఇక శ్రీ నచ్చిండు మాట్లాడుకుంటున్నాం. సరేరా మరి అలా ఒడి నింపుతాము. అమ్మకు ఫోన్ చేసి రమ్మను, సాయంత్రం వరకు అమ్మను డాడీని ఇద్దరిని రమ్మను. సరే అత్తమ్మా చెప్తా ఫోన్ చేసి. నువ్వు చెప్పకపోయినవే అమ్మ ఫోన్ చేసి. డాడీని చెప్పమన్నా గానీ ఎందుకైనా మంచిది, జున్ను కూడా ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. సరే అత్తమ్మా ఫోన్ చేసి చెప్తా గాని. సరే కాసేపు పడుకోపోయిర్రు. ఇక సాయంత్రం అవుతుంది కదా అత్తమ్మా, ఎందుకు పడుకోవడం? ఏమన్నా పని ఉంటే చెప్పండి చేస్తా. అయ్యో ఎందుకు కోడలి పిల్ల, ఇంత మైళ్ళమే నువ్వు పని చేసుడు? చేద్దు తీయలేవు. పెళ్ళైంది మొన్ననే కదా, సూచనలు కూడా అగో అత్త రాగానే కోడలికి పని చెప్తుంది అని అంటారు. చేద్దు ఇక నువ్వు అయిపోతే ఎవరు చేస్తారు కోడలి పిల్ల? సరే అత్తమ్మా. సరే గదే ముచ్చట ఎప్పుదామని వచ్చిన అమ్మోళ్ళకైతే ఫోన్ చేసి చెప్పు, అట్లా ఒరుగు కాసేపు నడుమునొస్తాందేమో. సరే అత్తమ్మా చెప్తా. ఫోన్ చేయి మరి మీ వాళ్ళకు. చేస్తుంది కాసేపు అయినాక. ఇక్కడిది నేను ఎంతసేపు అట్లా వస్తారు? అరే నువ్వేంటి దగ్గరకు వస్తావు? నేను రాకపోతే ఎవరొస్తారే? ఆగాగు కొంచెం నైట్ దాకా ఆగు, నువ్వు పిచ్చి చేయకు, అక్కడ డోర్ పెట్టలేదు. అబ్బా నైట్ ఎప్పుడు కావాలి? అరే శ్రీను, అగో బంట వచ్చినట్టున్నాడు, పో నువ్వు బయటికి. వస్తానా ఉండరా. నువ్వు కూడా కాసేపు ఊకే రూమ్ లో ఒక్కదాని ఎందుకుంటావు దా. సరే పా వస్తానా. ఆగో ఇప్పుడే వచ్చినవారా? ఇప్పుడే వచ్చినా. ఏం చేస్తున్నావురా? బిజీగా ఉన్నట్టున్నావు, ఎందుకో నన్ను రమ్మంటివి అట్టిగా. నేనేం బిజీగా ఉన్నారా? ఓ జున్ను అంత బాగేరా, మొత్తం పెళ్ళవుడుతోనే ఘోరంగా మారిపోయినావు కదా, కట్టు బొట్టు అన్నట్టు. ఇక అంతే ఉంటది బంటి, ఇక పెళ్ళైతే పింకి మారిపోదా? కూసోపోయారు ఇట్లా నిల్చున్నారు నన్ను కూసోమ్మని. ఇంకా బంటి ఏం సంగతి, మొత్తం ఒక్కరిని ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా. అరే నాదేం ఎంజాయ్ రా, నీ అవనికి పెళ్ళైనప్పడుతుంది నన్ను గానినోడు లేడన్నట్టు ఒక్కొన్నే అయిపోయినా నేను ఎడ కూర్చున్నా కూడా. అయ్యో బంటి, పింకి నువ్వు ఎటన్నా ట్రిప్ కోపోయిర్రు? ఏం ట్రిప్? పెళ్ళైనాక పోతాం హనీమూన్కు, మీరు ఓరా ఇక పోకపోయిర్రు? నీ అసలుకే లేదంటే కోసరకు మాట్లాడతావేమ్రా నువ్వు? ఇక ఓరా నేను చూడనా గాని పింక్ అత్త అన్నది ఇటు వస్తా అన్నది, మరి ఇంకా అత్తలేదు కదా. అది మొగరాయడు అన్నట్టు అంటది. లేసుడే 10-11 లేస్తుంది. ఇక లేచి తానం చేసి తిని వచ్చే వరకు పొద్దుకుతుంది. అయ్యో అత్త తీయలేవు. అగో వచ్చినవా అనే, ఏం చేసినవే ఇప్పటిదాకా? సోకుల పడ వరకు గీయాలాయే. నేనేం సోకుల పడ్డా? నువ్వు భలే మాట్లాడుతావు పో.
సరే సరే గాని తిన్నావా లేదా మొత్తం అల్లకే ఎండకపోతున్నావేమే ఇక నీ మీద నంది పెట్టుకున్నట్టుంది బంటి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని. అవునా నే పిచ్చిదానా ఇక పెళ్ళయ్యే వరకు జున్నుకున్ను శ్రీనుకు ఓ పిల్లగాడో పిల్లో పుట్టేటట్టున్నది మన పెళ్ళయ్యే వరకు. అయ్యో గప్పటిదాకుంటా అవే చేసుకునుడే గాని నువ్వు ఆగం గాకు. ఇప్పుడే వచ్చినవారా పింకీ? ఇప్పుడే వచ్చిన ఆంటీ. తిన్నవారా పింకీ? మధ్యాహ్నమే తిన్నా ఆంటీ. లేకపోతే సాయంత్రం కూడా తింటారే ఎవడన్నా. ఆగరాదు ఒక్క దెబ్బ ఉచ్చుకుంటే చెప్తాను ఎక్కువ వరతే. సరే గాని ఇక పొద్దుకుతాంది అయ్యగారు టైం చెప్పిర్రు 7 వరకే అన్ని పనులు కార్యక్రమం చెయ్యుర్రి అని. పింకీ నువ్వు జున్నును తీసుకుపోయి రెడీ ఏపీపో 6 అయిపోతాంది టైము. దీనికే రెడీ ఎవరు రాదంటే ఇంకా జున్ను రెడీ చేపిస్తుందా? గుడ్లు మొత్తం బీకి చేతిలో పెడితే చెప్తానా? వామ్మో నువ్వు అసొంటి దానివేనే. సరే ఆంటీ చేపిస్తా. చీరగట్టుడా? వైట్ చీర ఉన్నది అక్కడ పెట్టి అన్ని రూమ్ లో పెట్టేసిన కట్టుపో. సరే ఆంటీ కడతా. ఏ శ్రీను అమ్మా నువ్వు కూడా డ్రెస్ వేసుకో, వైట్ డ్రెస్ ఉంది కదా. సరే అమ్మా. సరే చెప్పనా రెడీ గారి? సరే అత్తమ్మా. అరే శ్రీనుగా ఇక వేసుకపో తెల్ల బట్టలు. ఇదిగో తెల్ల చీర, అదిగో మల్లె పూలు. పిచ్చోడా నీకేం పుట్టింది? పోయే నువ్వైతే రెడీ అయిపో ఆ జున్నును. నేను పోతున్నానే పింకీ రూమ్ లోకి రా సరేనా? వస్తా పోయే. నేను ముఖం కడుకొచ్చుకుంటా. కడుక్కపో. నీకు ఏం పుట్టింది ఏమో గాళ్ళ ముంగట గా పాట పడతావు. అయ్యో తెల్ల చీరాన వరకు పాట గుర్తుకొచ్చిందే. నీకు అన్ని గుర్తుకొస్తాయి గాని. ఓ బంటి అబ్బా అల్లది రోజు ఫస్ట్ నైట్ అవుతుంది. ఇక మనదెప్పుడు పెళ్ళి కాకముందు వేసుకుందాం మరి చెప్పు. కొంచెం అన్నలేదు నీకు. మరి నువ్వు ఆవుతలేకపోతివి. నేనేమంటున్నా సరే గాని మొత్తం స్లిమ్గా అవుతాన్నావు ఏంది మరి? తింటానావా లేదా? తింటాన్నా. ఇక నీ మీదనే రంది పెట్టుకుంటుని నువ్వేమో కాంతలేపోతివి నన్ను. పిచ్చిదాన నేను నిన్ను కానకపోతే ఎవరిని కాంతనే. పింకీ అగో పిలుస్తాంది పో చీరనట కట్టుకో. మనది ఎప్పుడో ఏమో. అయ్యో నీకు రంది అవుతుంది కదా. నాకేం రందితి జోరున్నవరు తెల్ల డ్రెస్లా. ఏ శ్రీను రెడీ అయినవా? అయినమ్మా. సరే నువ్వు రూమ్ లోకి వెళ్ళు. సరే అమ్మా. అరే మామా ఆల్ ద బెస్ట్. ఏం ఆల్ ద బెస్ట్ ఏమో. పారా నువ్వు రూమ్లకి. ఊరువారి నేనచ్చేం చేయాలరా పో. సరేరా. ఇక ఆగడు వీడు. ఈ ఫార్మాలిటీస్ ఏందో ఏం కథను ఇంకా అత్తలేదు ఏంది జున్ను? ఏమైంది మేడం గారు ఇంతసేపా? రండి రండి. అయ్యో వస్తున్నా కదా. ఇదిగోండి పాలు. పాలు అవన్నీ తర్వాత గాని. కొన్ని తాగండి తాగల్లట. ఏమద్దు గాని నేను డోర్ పెట్టేస్తాగు. ఆ పాలు ఇడిదే నువ్వు తాగుతావా? తాగుతే తాగు. ఇద్దరం తాగాలే. నువ్వు కొన్ని తాగి నాకు ఇయ్యరాదు. తీసుకో నువ్వు తాగు. మేడం గారు తెల్ల చీరలో మెరిసిపోతురు కదా. నిజమా? అబద్ధాలు చెప్తారా ఎవరైనా? దా ఇడ కూర్చుందో దా. ఈ రోజు కోసం ఎన్ని రోజులైతుంది బంగారం మనం వెయిట్ చేయబట్టి. అవునరా ఇప్పుడు నువ్వు నా వాడివి అయిపోయినావు, నేను నీ దానిని అయిపోయినా. ఇక మనకు ఏ అడ్డు రాదు. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే అదే చాలు. నీకు ఆ నమ్మకం లేదా నేను మంచిగా చూసుకుంటా అని? ఉంది కాబట్టే కదా ఎన్ని లొల్లిలైనా ఏమైనా కూడా నీ మీద పట్టుబట్టి నిన్నే వేసుకున్నా. సరే సరే బంగారం. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ రా. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం అన్నది, నీకోసమే. నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ధ్యాసలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. ఇంకేంది ఆ సందులవాడి ఇంటికి పోలేవు, ఇంటి దాకా వచ్చి డ్రాప్ చేయాలి నిన్ను. రాలేవు, మా ఇంటికన్నా ఉందు, రాలేవు ఈరోజు. నీకేమన్నా ఉన్నదా అని మీ ఇంటికి వస్తే మీ వాళ్ళు చీపురు పట్టుకొని కొడతారు. ఇక ఎందుకు కొడతారు? ఇంటికి కాబోయే అల్లుడు వేనాయే అత్తే నిన్నేమంటారు? అల్లుడినే కావచ్చే కానీ ఇంకా మనకు నిశ్చితార్థం కాలే, పెళ్లి కాలేదు. ఇప్పుడే వచ్చి మీ ఇంట్లో ఉంటే నన్ను ఘోరంగా చూస్తారు ఇక మీ వాళ్ళు. ఏం చూడరు తీయలేవు.
నీకు అన్నీ లేనిపోని పిచ్చి ఆలోచనలు వస్తాయి. పో ఇంటికి. ఇవరి దాకా అన్నే ఉంటిమి, ఇంకా అత్తలేరని మీ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నువ్వన్నా మా ఇంటికి రా, లేకపోతే నేనన్నా మీ ఇంటికి వస్తా. ఓ పిచ్చిదానా, మా అవ్వనైతే పిచ్చి కొట్టుడు కొడుతుంది ఇక. అరే నువ్వెందుకు ఇట్లా అవుతావు బంటి? ఎవ్వలేమన్నారు కానీ నువ్వే అంతా. నీ బాధ ఏంది చెప్పు. నాకు నీ పక్కకు ఉండాలనిపిస్తుంది, అంతేనా? ఇక ఉన్నావు కదా, ఇంకేంది? ఓరి మెంటలోడా, గిట్ల కాదురా. ఎట్లనే ఇక నీకు అర్థం కాదా? ఇప్పుడు శ్రీనుకు జున్నుకు పెళ్ళయింది, వాళ్ళు ఎట్లుంటుర్రు? నాకు కూడా నీతోటి అట్లనే ఉండాలని ఉన్నది. మన పెళ్ళైతే నా పక్కకు ఉండకపోతే ఏడుంటవే? అదేరా, ఇంకా దానికి మస్తు టైం ఉన్నది. అందుకే ఈరోజు నువ్వు మా ఇంటికన్నారా, లేకపోతే నేను మీ ఇంటికన్నస్తా. వచ్చి కాసేపు పక్క పక్కకు పడుకొని ముచ్చట పెట్టుకుందాంరా. అరే రాములా, నువ్వేడ దొరికినవే నాకు? గట్ల పెట్టుకొనిత్తారే ఇప్పుడే పెళ్లి కాకముందు. నీ అవ్వ ఇవ్వలేమంటారా? ఇవ్వలేమనరు. అరే నువ్వు పెళ్లి కాకముందే పిల్లని గంట అనేటట్టున్నావు కదనే. అట్లేం లేదురా. కర్తే దెబ్బకే రోగం తిరుగుతుంది. నడు ఇంటికి నడు. ఇప్పుడు నువ్వు రావా? నేనే అత్తప్ప మీ ఇంటికి. అరే నీకేమైనా పిచ్చిలేసిందా అనే? నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తావు. ప్లీజ్ రా బంటి. దానికి ఇంకా మస్తు టైం ఉంది కానీ జరా ఓపిక పట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు మా అమ్మాయినా మీ అమ్మాయిని ఏమనుకుంటారు? అబ్బో వీళ్ళు గిట్టలేరు, ఇప్పటిసుందే వీళ్ళు ఆగుతలేరు, పెళ్ళి చేసేదాకనన్నా అని వాళ్ళు ఆగమైతారే పిచ్చిదానా. కానీ పెళ్ళి చేస్తారు కదా మంచిగా, ఆగమైతే కానీ మనకేంది? సరే సరే కానీ పొద్దున కలుద్దాం కానీ పో. నువ్వు గంతే మొండోనివి. తెల్లారినట్టుంది కదా. అబ్బో 8 అవుతుంది టైము. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగే. ఏమైంది ఇంత తొందరగానే లేచినావు? పండుకో కాసేపు, ఏం కాదు. టైము 8 అవుతుంది. ఇక లేచి స్నానం చేయాలి. ఇంతసేపు పడుకుంటే అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారు? ఏం కాదు, వాళ్ళు ఏమనుకుంటారు? ఏమోలే, నేను లేచి స్నానం చేస్తాను. నువ్వు కూడా లే, స్నానం చేస్తూ బ్రష్ చేసి. సరే. లవ్ యూ జున్నుగా. లవ్ యూ సో మచ్ రా. ఓ మల్లక్క, ఉన్నావా? ఏమో ఇంట్లోకే బయటకు వెళ్తలే లేవు. ఇద్దరు కపుల్స్ ఒకటేసారి వెళ్ళారు కదా పిలుచుడుతోటే. ఇప్పుడే తిన్నమే ఇద్దరం. ఏమైంది మల్లయ్య బాబు, ఈ మధ్యలో ఇంట్లోనే ఉంటాను, బయటకు పోతలేవు, జాంకాయలు పోతలేవు, అయింది? ఈ జాంకాయలు పోడుగాను, జాంకాయలకు నేనెందుకు పోతా? ఆ ముసలోడు పోసి మంచిగా కలిసిరు కదా ఐలపురం జోడి. వాళ్ళు నడిపిస్తారు కదా, ఎప్పుడు చూసిన పడదా ఇంట్లోనే ఉంటాడు. వాడుంటే నీకేమైతాంది? వాడు లేకపోతే నువ్వు గిట్లా ఓదువా ఏంది? ఓ సిపిస మళ్ళీ నేనెందుకు పోతానే? పాపం మల్లయ్య బాబు బాగా మిస్ అవుతున్నట్టున్నాడు. ఏంటిదవ్వా నువ్వు భలే మాట్లాడుతావు. అదేనే అంతకు ముందు పోసి ఏం కూర వండినవు మల్లక్క, యొగ్గి కూర తిను, మల్లయ్యకు పెట్టు, ఆ కూర పెట్టు అని మంచిగా పట్టుకొచ్చేది. ఓర్ని అవ్వ ఇప్పుడు అది పత్తకే కనబడతలేదు. ఇక ఆ ముసలోడును అది మంచిగా రోజు ఎంజాయ్ ఎత్తున్నట్టున్నారు. ఇక వాళ్ళు ఐసోళ్ళు కదా, చేయి పట్టుకొని పోయినట్టే పోవడుతుంది ఎటు పోయినా కూడా. ఏమో అవ్వకి ముసల్తనానికి ఏం రోగం? ఈ కాలాన ముసలోళ్ళని ఉన్నది, పడసోళ్ళని ఉన్నదా ఎనర్సీ? ఓర్ని అవ్వ మంచిగా ఐసున్న ఆడిదే ముసలోని పెళ్లి చేసుకుంటాంది. ఆ దగ్గర ఏం దొరుకుతాందో ఏం కథనో. అవును మల్లక్క, నేను కూడా మస్తు న్యూస్లు చూసిన. ఊరిని అవ్వ ముసలోని పడుసు చేసుకుంది, ఆ పడుసుదాన్ని ముసలోడు చేసుకుంటాండు. ఏందో ఏమో ఈ కాలం పాడగాను, అందుకే లేనిపోని రోగాలు వచ్చి అందరు చచ్చిపోతారు. ఆ పోసి ఉన్న ముసలోడు జోరు కలిసిర్రు. ఊరిని అవ్వ రోజు తాగుడేనట, మంచిగా కళ్ళు తాగుతున్నట్టున్నారు, ఎంజాయ్ చేస్తారు. అవును మల్లక్క, నిన్న కళ్ళు పోసే గంగయ్య వచ్చిండు మా ఇంటికి. అచ్చిగా ముసలోడు ముందు తాగకపోవు, ఇప్పుడు రోజుకు 2 లొట్టెలు పట్టుకపోతాండు. అవ్వా ఎవరికి పోతాండో ఏం కథనో అంటాండు. ఇక నేను ఆగమైతిని. 2 తాగుతుర్రా మల్లక్క, చెరోటి తాగుతుర్రా ఏంది? తాగుతారు బొరుతారు, వాళ్ళకేందవ్వా? ఇక పోసి తాగిందంటే అది మన మాటే అయినది. ఏంది మల్లయ్య బాబు, నీకెట్లా తెలుసు? నువ్వు గిట్ల వెయ్యున్నవి ఏంటి దాని ఇంటికి? ఓ పోయే ఉంటాడే నల్లికుట్టోడు. ఈ నల్లికుట్టోడు ఏం చిన్నోడు కాదు. ఓ మళ్ళీ నేను గదినింటికెందుకు పోతేనే? నాకేం పని లేదు పాట లేదా? నీకు ఏడ పొద్దుపోక నా మీద కత్తావు? పోయేవు, అది లంగబొడ్డి మందు పెట్టి మలుపుకుంటది. ఆ ముసలోని కదా మలుపుకున్నట్టు. ఆ ముసలోని దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, ఇక ఇద్దరు ఆట ఆడతారు. వాళ్ళు ఆటే ఆడని గంగల పోని మనకేందే? అయితే మల్లయ్య బాబు పాపం నీకచ్చింది కోసి ఇప్పుడు. ఓ అవ్వా నాకేం కోసా?
వాళ్ళకేం కోసనే తింటాండు ఉంటాండు నన్ను కోస ఉంచుకుంటాండు. ఓ నేను కొద్ది కోస ఉంచుకుంటానా నేను? సో దోస్తులు చూసిరు కదా మన వీడియో. అందరూ చిన్ననాటి ప్రేమ కథ కోసం మస్తు మంది అడిగిర్రు. సో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. జరా లైకులు కొట్టుడు మర్చిపోకుర్రి దోస్తులు. ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.